ఆషాఢ మాసం ప్రత్యేకం ఏంటిది అని అంటే మైదాకు. ఆషాఢ మాసం అనగానే బోనాలు గుర్తుకొస్తాయి. కానీ మహిళలందరూ కలిసి జరుపుకునే మరో పండుగ గోరింటాకు పండుగ. సాధారణంగా తెలుగు లోగిళ్లలో పండగైనా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఇక ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవాళ్ల చేతులు గోరింటాకుతో చూడముచ్చటగా కనిపిస్తాయి. ఆషాఢం నెలలో ఒక్కసారైనా మైదాకు పెట్టుకోవాలని పెద్దలు అంటారు. గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తుంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనల్లో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెప్తుంటారు. ఈ క్రమంలోనే ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట పట్టణం 24వ వార్డు మహిళా సమైక్య భవనంలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలంతా కలిసి స్వయంగా గోరింటాకును దంచి ఆడపడుచులతో కలిసి పెట్టుకున్నారు. గోరింటాకు పండుగలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటలు పాటలతో ఉత్సాహంగా గడిపారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆయా ఋతువులలో పండుగలు జరుపుకోవడం జరుగుతుందని మహిళలు తెలిపారు. ఈ జనరేషన్ లో అందరూ కోన్లు తీసుకొని డైరెక్ట్ పెట్టుకుంటున్నారు ఏదైనా ఫంక్షన్ అయితే. కానీ ఈ ఆషాఢ మాసంలో ఇట్లా గోరింటాకు తీసుకొచ్చుకొని తెంపుకొని నూరుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అట్లనే శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇది ఇక్కడ మేము తోడికోడళ్ళం అందరం వచ్చామండి. అందరు గోరింటాకు నూరుకొని పెట్టుకోండి. ఇది హెల్దీ అండ్ బ్యూటీ కూడా. ఆషాఢం మైదాకు సంబరాలు జరపడం జరుగుతుంది. ఈ మైదాకు పెట్టుకోవడం వలన ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మైదాకు పెట్టుకుంటే పేయిలో ఉన్న వేడి కావచ్చు, ఇంకా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే పోతే అనే విధంగా మన అమ్మమ్మలు అప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే కోన్లు వచ్చే వరకు అవి పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరము ఆడవాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మనము మైదాకు అనేది మర్చిపోకుండా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి 2 రోజులు ఆషాఢంలో టైం కేటాయించి మైదాకు తీసుకొచ్చుకొని అందరు పెట్టుకోవాలని. ఇక అన్ని పండుగల లాగానే గోరింటాకు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడం జరుగుతుందని, గోరింటాకు చేతికి ఎంత బాగా పండితే అంత బాగా జీవితం ఉంటుందని చెబుతున్నారు. ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉంటాయని మహిళలు తెలిపారు. మేము ఈ ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకోవడం వల్ల మనకు సమ్మర్లో కలిగిన వేడంతా కూడా ఇప్పుడు పోతుంది అని వెనుకటి నుంచి వస్తున్న సంప్రదాయ పరంగా మేము ఈ రోజు 24వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు గారి సహకారంతో మహిళా సమాఖ్య భవనంలో మన 24వ వార్డు మహిళా మనులందరికీ కూడా మేము ఆహ్వానించి ఈ మైదాకు పండుగను నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా అందరూ కూడా ఈ మైదాకు పండుగను చేసుకోవాలి ఆషాఢ మాసంలో అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ మైదాకు పెట్టుకోవడము అనేది వెనకటి నుంచి వస్తుంది ఆచారం. ఏంది అని అంటే ఇప్పుడు మహిళా మనులు చాలా మంది కోన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఆషాఢ మాసం ప్రత్యేకం ఏంటిది అని అంటే మైదాకు. ఆ మైదాకు కొనుక్కొని తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకున్నట్టయితే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మాకు చిన్నగా ఉన్నప్పుడు కాసు అని చెప్పేసి చింతపండు నిమ్మకాయ రసం అని చెప్పేసి పెట్టుకొని ఇట్లా ఎర్రగా చేసుకునేది. ఇప్పుడు కూడా మనం అందరం వెనకటి ఎంత పాశ్చాత్య విషయాలు ముందుకొచ్చినా కూడా మన వెనకటి తరమి ఏవి పండుగలు కావచ్చు ఏ సంప్రదాయాలు కూడా మర్చిపోవద్దు అన్న విధంగా మేము ఈ మైదాకు ఫెస్టివల్ని మళ్ళీ ఒక్కసారి అందరికీ గుర్తు తెస్తున్నాము. అందరూ కూడా మైదాకును మాత్రమే ఈ ఆషాఢ మాసంలో వాడాలని మా యొక్క కోరిక.